ధోని చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కియారా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అక్కడ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న కియారా సౌత్ లో కూడా సత్తా చాటాలనుకుంటుంది. కానీ సౌత్ లో చేసిన సినిమాలు అమ్మడికి గుర్తింపు రాకపోగా ట్రోలింగ్ కు గురయ్యేలా చేస్తుంది. తెలుగులో ఒక్క భరత్ అను నేను చిత్రం మినహా చరణ్ తో చేసిన 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాలతో అమ్మడికి పెద్దగా గుర్తింపు రాకపోగా నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువైపోయాయి. గ్లామర్ పరంగా చూపిన శ్రద్ధ పాత్రల మీద ఉండట్లేదనే టాక్ కూడా కాస్త గట్టిగానే ఉంది. ప్రస్తుతం కన్నడలో టాక్సిక్ చిత్రంతో కియారా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే గత ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా టాక్సిక్ చిత్రం నుంచి కియారాను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కియారా పర్ఫార్మెన్స్ పై యష్ సంతృప్తిగా లేడని, ఇప్పటికే ఈమెకు సంబంధించిన సీన్స్ ను చాలా వరకు రీషూట్ చేశారని టాక్ వినిపిస్తోంది. పైగా టాక్సిక్ లో కియారా రోల్ కు స్పెషల్ రోల్ ను సెట్ చేశారట దర్శకురాలు గీతా మోహన్ దాస్. కొన్ని కీలక సన్నివేశాలలో కియారా పర్ఫార్మెన్స్ పై అటు దర్శకురాలు ఇటు హీరో సంతృప్తిగా లేకపోవడంతో అమ్మడిని తొలగించి వేరే హీరోయిన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పైగా కియారా అద్వానీ తెలుగులో చేస్తున్న సినిమాలకు ప్రమోషన్స్ విషయంలో పెద్దగా పాలు పంచుకోకపోవడంతో నిర్మాతలు కూడా అమ్మడి మీద గుర్రుగా ఉన్నారట. రీసెంట్ గా చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ ఈవెంట్స్ లో ఎక్కడా కూడా కియారా కనిపించలేదు. ఆఖరికి ముంబైలో జరిగిన ఈవెంట్లో కూడా దర్శనం ఇవ్వకపోవడం, ఒక్క బిగ్ బాస్ ఈవెంట్లోనే కనిపించిన ఈ అమ్మడిపై నెగిటివ్ ట్రోలింగ్ పెరిగిపోతుంది. ఇలా అయితే సౌత్లో అమ్మడి కెరియర్ అటకెక్కేసినట్లే అని టాక్ వినిపిస్తోంది.